ఇక్కడ పక్కన మొత్తం చుట్టూరంతా ఈస్టర్న్ ఘాట్స్. ఇంకా ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలబ్బా, జారేదట్టుంది ఇదంతా, కొద్దిగా డీప్ ఉంది ఇది. జీవనాధారం ఏముంటది ఇక్కడ అందరిది? దాని ఓకే బాయ్, బాగా చదువుకో అన్న. ఏ షూటింగ్ అవుతుంది? హీరో కొత్త హీరో ఉన్నారా? కొత్త వాళ్ళ? ఆహా. ఈ రైలింగ్ దాటామంటే ఇంకా ఎలా కిందకే. ఇంకా బాయ్ బాయ్ మదగడ వ్యూ పాయింట్, అంటిల్ నెక్స్ట్ టైం. నేను విరించి ఇద్దరం కూడా ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ నుండి. లుక్ ఎట్ దిస్ డ్యూడ్, లుక్ ఎట్ దిస్. అసలు ఆ వ్యూస్ క్రేజీ ఉన్నాయి అనుకోండి. ఇంకా మొత్తానికి ఇక్కడ పక్కన మొత్తం చుట్టూరంతా ఈస్టర్న్ ఘాట్స్. ఇంకా ఇక్కడ జనాలందరూ ఉంటే కొందరేమో ఇటు పక్క వెళ్ళిపోతున్నారు. మరి అది ఎందుకు వెళ్తున్నారో కూడా తెలియట్లేదు. లుక్ ఎట్ దిస్ డ్యూడ్. ఇంకా పోలా, మంచి ఇంకా ఉంది అసలు. ఇంకా కిందకైతే దిగిపోతున్నాము మెల్లిగా. వచ్చిన దారిలోనే వెళ్తున్నాం అనమాట. అటుపక్క ఇంకో దారి ఉంది, కానీ అదేంటంటే టువర్డ్స్ ఇంకా అరకు టౌన్ లోపలికి వెళ్ళడానికి అనమాట. అది ఏంటి, నాది ఫ్రంట్ టైర్ గాలి తగ్గినట్టు అనిపిస్తుంది. అసలు చిన్నగా జారుతుంది కానీ పర్లేదు, ఎక్కిచ్చేయచ్చు. స్కూటీస్ కూడా వచ్చేస్తాయి మ్యాక్స్, అంటే సింగిల్ పర్సన్ ఉంటే కనుక వచ్చేస్తాయి. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలబ్బా, జారేదట్టుంది ఇదంతా, కొద్దిగా డీప్ ఉంది ఇది. ఇది చాలా మంచి మట్టి అండ్ మంచి నేల కూడా. అసలు ఇక్కడ మీకు ఏది వేసినా కూడా, క్రాప్స్ కానీ ఏదైనా సరే ఏది వేసినా కూడా ఈజీగా పండేస్తాయి. ఇక్కడ స్ట్రాబెర్రీలు బాగా పండుతాయి, మల్లబెర్రీ ఇలాంటివన్నీ కూడా బాగా పెరుగుతాయి. నేను నెక్స్ట్ టైం వచ్చేసరికి మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు రోడ్డు కూడా వేసేస్తారేమో. ఇదంతా రోడ్డు వేసేసి టోల్ గేట్ కూడా పెట్టేస్తారు, అంటే డబ్బులు కలెక్ట్ చేస్తారన్నమాట. ఇప్పుడిప్పుడే క్లౌడ్ ఫార్మేషన్ మొత్తం అంతా పోయి క్లియర్గా కనబడుతుంది అనమాట. మౌంటైన్స్ అవన్నీ కూడా చూడండి ఎలా కనబడుతున్నాయో. రూట్ కూడా భలే ఉంది, ఇలా ఇలా ఇలా. అంటే నెక్స్ట్ వీళ్ళు స్టెప్ కల్టివేషన్ చేస్తారనమాట. మొత్తం కొండలు కదా, కొండల మీద నుండి అలా 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 కల్టివేషన్ చేసుకుంటూ వస్తారు. ఇదేంటబ్బా, ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది. వాటర్ మరి ఎక్కడి నుండి వస్తున్నాయో, ఏమైనా చిన్న స్ట్రీమ్ ఏమైనా ఉందేమో పైన. అరే ఉన్నారా, చదువుకున్న వాళ్ళు బాగున్నారా ఊర్లో? పట్టణాలు వెళ్ళి ఏమైనా జాబ్లు అవి చేయడం ఉన్నారా? సరే ఓకే, థ్యాంక్స్ అన్న. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్రాప్ లేదు కదా, సో అందుకని అందరూ కూడా ఆ కొండపైన చేస్తున్నారు. చూడండి బిజినెస్ అలాగే అంట వీళ్ళు జీవనాధారం. అక్కడ చిన్న స్ట్రీమ్ వెళ్తుంది, వాటర్ స్ట్రీమ్ పైనుండి. చూడడానికి భలే ఉంది కానీ మీకు కనపడదు, నా కంటికైతే కనపడుతుంది. కెమెరా క్యాప్చర్ చేయలేవు అంత చిన్న చిన్నవి. అదిగోండి అక్కడ కరెక్ట్గా. జీవనాధారం ఏముంటది ఇక్కడ అందరిది? దాని సోళ్ళ, ఇంకా సామాన్లా అంటే గింజలా? ఆహా, అన్నం. ఇడ్లీలు చేసుకునేవా? ఓకే. మిగతా టైంలో ఖాళీయేనా? 6 నెలలు ఖాళీ ఉంటారా? ఇప్పుడు నుండి ఖాళీయే. అక్కడ కొండపైకి వస్తారా అందరూ? అదే కొండపైన మదగడ దగ్గర ఉంటారు కదా చాలా మంది, వాళ్ళందరూ బిజినెస్ చేసుకుంటారా? వాళ్ళ మీరు వెళ్ళరా? మీరు ఈ ఊరేంటిది?
వాళ్ళు ఆహా, వాళ్ళే చేసుకుంటారా? వాళ్ళకి కూడా సేమ్ మీలాగేనా? 6 నెలల పని ఉంటుందా? 6 నెలల పని ఉండదా? గవర్నమెంట్వేనా స్కూళ్ళు, ప్రైవేట్వి ఉన్నాయి? గవర్ ఆహా, వైజాగ్. అలా సరదాగా వచ్చాం ఇక్కడ వ్యూ పాయింట్కి. సో విన్నారు కదా, ఇక్కడ లోకల్స్తో మాట్లాడిపించాను, వీళ్ళు చేసేది ఏంటనేది కూడా చెప్పించాను, ఎందుకంటే మీకు కూడా తెలిస్తే బాగుంటుంది కదా. సో అందుకని కొందరేమో ఆవులు అవి పెంచుకుంటున్నారు అనమాట, నాకు తెలిసి పాలు గురించి అవి ఉండొచ్చు. ఇదేనా మీ స్కూలు? బాగా చెప్తారా? బాగుంటాయా క్లాసులు? మధ్యాహ్నం ఫుడ్ వాళ్ళే పెడతారా? సరే అయితే ఓకే బాయ్, బాగా చదువుకో. కొద్దిగా ఒరిస్సా సైడ్ రిలేట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారనమాట ఇక్కడ. ఇది చూడండి భలే ఉంది కదా హట్టు, కొద్దిగా హైట్లో కట్టుకున్నారు, అంటే ఏమైనా జంతువులు అవి వస్తూ ఉంటాయి కదా అందుకనేమో. నాకు ఇప్పటివరకు స్ట్రాబెర్రీ తోటలు కనపడలేదు అబ్బా, ఏదో షూటింగ్ అవుతున్నట్టు ఉంది ఇక్కడ. అన్న ఏ షూటింగ్ అవుతుంది? హీరో హీరో ఉన్నారా? కొత్త వాళ్ళ? ఆహా, ఇక్కడ ఎప్పుడు తరచుగా సినిమాలు షూటింగ్లు అవి అవుతూ ఉంటాయి అనమాట. ఇదిగోండి క్యారవాన్. అన్న ఏ సినిమా అన్న? ప్రీ వెడ్డింగ్ షూటా? సినిమా కాదా? సినిమా షూటింగ్ ఇది, ప్రీ వెడ్డింగ్ షూట్ అంటున్నాడు. ఇదిగోండి అదిగోండి సినీ అవుట్డోర్. అన్న ఏ సినిమా? హీరోయిన్ కూడా కొత్త వాళ్ళేనా? ఆహా, ఓకే. ఇక్కడైతే సంథింగ్ ఏదో అవుతుంది, నాకు ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్తున్నాడు ఏదో పెద్ద తెలియని వాళ్ళగా. ఇదిగోండి ఇంతమంది జనాలు ఉంటే ఆ మాత్రం తెలీదా? నాకు తెలిసి ఇక్కడ ఎక్కడైనా ఎవరైనా ఉంటారేమో, చూద్దాం ఆగండి. నాకు అక్కడ కనపడ్డారు కానీ చాలామంది, వాళ్ళు ఎవరో దానిలో హీరో ఎవరో హీరోయిన్ ఎవరో ఏం తెలియట్లేదు. నాకు తెలిసి వాళ్ళందరూ మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారు కదా పక్కన, సైడ్ ఆర్టిస్ట్ వాళ్ళు అనుకుంటా. హీరో హీరోయిన్ అయితే కనీసం క్యారవెన్లో అయినా తింటారేమో నేను అనుకోవడం, అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకు తెలియదు ఎలా ఉంటుందో. రావాల్సిన డైవర్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఈ పైకి వెళ్తే ఇంకా మొత్తం ఇంకా అరకు టౌన్ అండ్ అరకు రైల్వే స్టేషన్ అవన్నీ కూడా అటుపక్కే అనమాట. మనము ఇంకా ఇలాగా కిందకి వచ్చేస్తున్నాము. ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే ఉంది, ఇదిగోండి రైట్ సైడ్లో సుంకరం ఎట్ట అంట. కానీ నుండి ఇంకా అరకు వ్యాలీ వ్యూస్ అయితే చూడొచ్చు అనుకోండి లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నప్పుడు అలాగా. ఇదిగోండి ఇక్కడ మొత్తం అంతా కూడా షాపింగ్ అనమాట, ఇలాగా అమ్ముతూ ఉంటారు టీ కాఫీలు, మూలికలు అని అండ్ కాఫీ పౌడర్స్ అని, ఇలాగా చాలా మటుకు అన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి భలే చల్లగా ఉందబ్బా ఇవాళ. ఏంటో మరి ఎండ కూడా లేదు, నాకు తెలిసి ఘాట్ దాటేసిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత ఏమైనా ఎండ ఉంటుందేమో. అలా కొండ మీద నుండి ఆ మంచు అదంతా కూడా అలా వాటర్ ఫామ్లో అలా కారిపోతుంది. సో మనమైతే ఇప్పుడు వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. ఇది గాలికొండ వ్యూ పాయింట్ అనమాట. ఒక్కసారి జస్ట్ అలాగా ఒక చిన్న విజువల్ చూపించేసి మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాము. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎలా ఉందో. ఇంకేం లేదు, ఇదే లాస్ట్ అనమాట. ఈ రైలింగ్ దాటామంటే ఇంకా ఎలా కిందకే. ఇంకా చూస్తున్నారు కదా అక్కడ వ్యాలీ. ఇక్కడ చాలా మటుకి రోడ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ అసలు లేనే లేవు. ఇప్పుడు మనము వెళ్ళబోతున్న రోడ్ ఎలా ఉంటుందో చెప్పనా? ఇదిగోండి ఇదంతా అదంతా అలాగా తిరుక్కుని వెళ్తాం అనమాట. ఆ చివర అలాగా డౌన్ దిగిపోతాము. ఇక్కడ రాసుంది ఆంధ్రప్రదేశ్ టూరిజం గాలికొండ వ్యూ పాయింట్ అని. చాలా మటుకు ఇదిగోండి కార్న్ అమ్ముతున్నారు, చీకులు ఉంటారు కదా అవి అమ్ముతున్నారు. అలాగా ఇంకా ఎవరి స్టైల్లో వాళ్ళు అమ్ముతున్నారు అనమాట. ఆ చివర కూర్చుని అమ్ముతున్నారు చూడండి. అసలు మనకంటే భయం, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ప్రతిరోజు ఇంకా వాళ్ళు అలా కూర్చుని అమ్ముతారు అనమాట. ఇప్పుడు చూడండి ఇంకా వ్యూస్ అంత క్లియర్గా కనపడతాయి ఇక్కడ నుండి.
అరకు వ్యాలీ కూడా ఎగ్జిట్ అయిపోయాం అనుకోండి. ఇంకా జస్ట్ ఆ టోల్ గేట్ ఒక్కటి ఉంటుంది అనమాట. ఆ టోల్ గేట్ కూడా క్రాస్ అయిపోతే ఇంకా మొత్తానికి ఇంకా బయటకు వచ్చేసినట్టే. బాయ్ బాయ్ అరకు అండ్ మీట్ యూ అంటిల్ నెక్స్ట్ టైం. ఇంకా అటు కొండల దగ్గర ఆ మంచు అనేది పోలేదు, అలాగే ఉంది. టోల్ గేట్ కూడా దాటేసాం అనమాట. ఒక చెక్ పోస్ట్ ఉంటది. ఇక్కడ నుండే మనము ఇలా లెఫ్ట్ తీసుకుంటే వైకుంఠగిరి టెంపుల్ సైడ్ అయితే వెళ్తాం అనమాట. నేను వైకుంఠగిరి టెంపుల్ కొండ పైన ఉన్నది, అది కూడా వీడియో తీసి పెట్టాను, మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. ఇదిగోండి ఇదే రూట్లోకి వెళ్తాను అనమాట. ఇక్కడ పూరి అయితే తిన్నాను నేను. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుండి 1 hour 42 minutes అయితే పడుతుంది. ఇక్కడ అసలు ఏంటో సిగ్నల్ లేదు. మేము ఎస్కాట్ దగ్గరికి వచ్చాము ఆల్రెడీ. నాకు ఎందుకో తెలీదు, ఇది ఇంజన్ చెక్ లైట్ అయితే వెలిగింది. ఇంకా ఈ రోడ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది, స్ట్రైట్ రోడ్డు. ఒక 38 kilometers అయితే వెళ్తాము. దాని తర్వాత డైవర్జన్ అయితే తీసుకోవాలి మనము. కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఎనర్జీ వచ్చింది. ఆ బ్రేక్ఫాస్ట్ అయినంత వరకు ఆ ఘాట్ దిగేటప్పుడు ఎక్కడ నిద్ర వచ్చేద్దో అని భయం వేసింది. అసలు కళ్ళు మూసుకుపోతున్నాయి అలాగా. ఇదిగోండి ఇంకా ఇక్కడ నుండి మనకి ఆల్మోస్ట్ ఒక 41 minutes and 23 kilometers అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ నుండి మాకు హ్యాపీగా 6 lane ఉంటుంది. మేము మార్నింగ్ వచ్చినప్పుడు యాక్చువల్గా అటుపక్క నుండి వచ్చాం అనమాట, NAD నుండి. ఇప్పుడేమో ఇటుపక్క నుండి వెళ్తున్నాము. ఇది టువర్డ్స్ సబ్బవరం సైడ్ అనమాట. ఆల్మోస్ట్ టైం ఇచ్చేసి ఇప్పుడు 10:45. మేము యాక్చువల్గా 10 o'clock రిటర్న్ వెళ్ళిపోతామేమో అనుకున్నాం, కానీ అవ్వలేదు. మేమైతే ఇంకా స్పీడ్స్ మెయింటైన్ చేస్తున్నాము. అసలు ఓపిక నశించిపోయింది అనుకోండి. ఇంకా ఇవాళ హ్యాపీగా ఒక్క రోజులో ఇంచుమించుగా 220 kilometers పైన తిరిగేసాము. కానీ వర్త్ అనుకోండి. ఇంకా ఆల్మోస్ట్ అరకు చూసినట్టే ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా. సో గైస్ ఇంకా ఎక్కడితో అయితే బ్లాగ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై బై, టేక్ కేర్. సరే బాయ్, ఈవినింగ్ కాల్ చేయి అయితే.